ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. వాక్య భాగం అర్థమకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనము. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక ఆత్మను పానం చేసిన వారమైతిమి. ఆమేన్. దేవుడి వాక్య భాగం జీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక ఆత్మను పానం చేసిన వారమైతిమి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఈ మర్మమేదనగా అన్ని జనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారనిదే. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, ఇట్టి వారు క్రీస్తు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవటి అని భేదం లేదు, పరదేశి అని సిద్ధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమునందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలో ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకునండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4వ వచనంలో, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను, శరీరం ఒకటే ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతుల నుండి యేసును లేపిన వాడిని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమె. దేవుని వాక్య భాగం జీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశాయనాన్ని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సమస్తమై ఉన్నారు ప్రభావ, దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి నీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.